శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా భక్తుల దర్శనార్థం 5 రకాల క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు తిరుపతి ఎస్పీ తెలిపారు. కార్ పార్కింగ్ సెంటర్ నుంచి స్వామివారి మూలస్థానం వరకు కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామంటున్న ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వైభవం సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏర్పాటు చేసినటువంటి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ గారు. దాని గురించి మరింత సమాచారం సార్. నమస్తే. ఇవాళ లాస్ట్ ఇయర్ కన్నా కూడా భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టారు ఏంటి? శ్రీకాళహస్తి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సంతోషకరమైన వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా అటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మరియు టెంపుల్ యొక్క యాజమాన్యం అంతా కలిసి ఒక కోఆర్డినేషన్తో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరి రకాల భక్తులకు కూడా వచ్చే విధంగా క్యూ లైన్స్ని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు పూర్తిగా అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా 50,000 కంటే ఎక్కువగా దర్శనం చేసుకున్నారు. వీరందరూ కూడా 1.5 అవర్ దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా భక్తులకు ఒకటే మనవి, టెంపుల్ అథారిటీ మరియు పోలీసు వారు చెప్పిన విధంగా పాటించి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అంటే ఇక్కడ ఈ ఆలయము ప్లస్ గుడిమల్లం వీటిలో ఏ విధంగా మేనేజ్మెంట్ అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ముందుగా ఎన్ని రోజులు పట్టింది సార్? ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా చేస్తారు? కపిల్ తీర్థం అయితేనేమి, గుడిమల్లము, శ్రీకాళహస్తి అన్ని టెంపుల్స్ కూడా ముందుగానే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, అన్ని విభాగాలు అటు రెవెన్యూ, పోలీసు, అన్ని టెంపుల్ అథారిటీస్ అందరూ కలిసి పనిచేయడం, కావాల్సిన విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాసు తర్వాత వీటన్నింటినీ ఏర్పాటు చేస్తూ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అవగాహన అధికారులను పోస్ట్ చేసి పూర్తిగా అటు ప్రజల యొక్క సహకారంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సంతోషకరమైన వాతావరణంలో మహాశివరాత్రి పండుగ జరపడం జరుగుతుంది. ఇది ప్రధానంగా భక్తులతో ఎలాంటి తోపులాటలు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో దర్శనం చేసుకునేలా తాము ముందస్తు ప్రణాళికలు చేపట్టడం వల్లనే ఇవాళ సక్సెస్ విజయవంతమైందని చెప్పేసి కూడా ఎస్పీ పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 శ్రీకాళహస్తి నుంచి.